ప్రవీణ ఇల్లు నాగేసి రైతు పక్కన రండి. సాక్షి కెమెరా మేడం, సాక్షి కెమెరా ఉంది మేడం. వెరీ ఆటోలో పెట్టేసి వెనక్కిరా అంత క్లోజ్ ఇట్లొచ్చే పదే ఈ ప్రదీప్ లైవ్ పెట్టినావా? వదిలేసి చూపివ్వండి కూడా. లైట్ ఆఫ్ ఫోటోలో ఇది క్వారంటైన్ డ్యూటీకి ఇచ్చారు. ఇస్తే నువ్వు ఇట్లా రాకూడదు, రాబాకు, మాస్క్ పెట్టుకోండి ఆఫీస్లో కొన్నారు. నేను అన్ని పట్టుకోవద్దు సార్, ఆయన్ని పట్టుకోవద్దు అని చెప్పాను. ఆయన అంటే తప్పలేదు. నేనంటే నువ్వెవరు నా చెప్పడానికి, నేను కర్ణాటక నుంచి వచ్చావు కదా, నేను కర్ణాటక నుంచి 1 వీక్ అయింది, నేను అంటే నేను మాకు తెలిసి వాళ్ళు కాదు వచ్చి వదిలిపెట్టుకోండి మేడం అన్నాను మేడం. ఆ తర్వాత నన్ను బయటకు వెళ్ళాడు, వచ్చే సాంగ్స్లో కొట్టేసేస్తాడు మేడం. ఇంకా అడేసి జుట్టు పెట్టుకొని కొట్టేసి ఈ స్టిక్ ఆఫీస్ ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ ఆఫీస్ తీసుకొని కొట్టేసాడు మేడం. కొట్టేశాడు బాగా కొట్టేసేసి ఇంకా కొట్టి కూడా ఇంకొంత వెళ్ళిపోయాడు మేడం. నేను ఆఫీస్లో చెప్పాను ఇలా జరిగింది సార్, మీరు కూర్చుని ఉండగానే మొత్తం లాగేసేసి కింద పడి జుట్టు పట్టుకొని జుట్టు ఇట్లా పట్టుకొని అసలు ఆ జుట్టు ఎలా పట్టుకున్నాడు, ఈ మెడ నరాలన్నీ ఇదైపోయింది మేడం. నాకు అసలు పని చేయటం లేదు. అదే చాలా వీడియో చూసి కూడా ఇవన్నీ కూడా మేడం అసలు ఇట్లా పని చేయటం లేదు. సరే తర్వాత నేనేం చేశానంటే ఆఫీస్లో చెప్పాను, సార్ ఇలా జరిగింది, మీరు ఏం చేయాలంటే నాకు కొన్ని సాక్ష్యం ఉంది, ఏం లేదు శాతం చేసుకోవాలి. సరే ఆయనతో మా హస్బెండ్ మాట్లాడారు, అదే మాట స్పందించి సార్ నేనేం చేశానంటే మా హస్బెండ్ అడిగాను ఏం చేద్దాం అని. మా హస్బెండ్ ఏమన్నారంటే ఇవన్నీ ఎందుకున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు అసలు పోలీస్ స్టేషన్ అవసరానికి పని చేస్తా. అక్కడ మన ఎదురుగా ఒక ఆర్చి లాగా ఉంది, అక్కడ 2 కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటే అని అడిగారు, సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎటు అని అంటే అప్పుడు మా ఫ్రెండ్ చెప్పించారు. 27th ఇచ్చారు మేడం. 27th మేడం. ఆ రోజు సాయంత్రం 1:30 టైంలో వెళ్ళిపోయాను. 11:45 వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయాను చెప్పాను ఇమ్మట్లే మేడం ఉన్నారంటే నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, ఎలాంటి నువ్వు ఎలాంటి ఫీల్ అవ్వద్దమ్మా, నువ్వేం చేస్తాను రేపు మేడం సండే చెప్పాను. ఇది సాటర్డే నేను పార్టీకి నాకు పెట్టేసాడమ్మా, నాకు మంచి కాదు. ఎంపీ సార్ కూడా అదే చెప్పారు, ఈరోజు సండే కదమ్మా రేపు చూసి నేను దానికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటా ఉన్నాను మేడం. వాళ్ళైతే ఇమీడియట్లీ ఆయన ఏమో ఇమీడియట్గా స్పందించారు. కొంచెం అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సీరియస్ మేడం నా సర్వీస్ 20 yearsలో నేను కొన్ని కోర్టులు పిలిచాను, మీకు తెలుసో తెలియదు. రాకపోతాను నేను విజయవాడలో మన పక్కన మన ఆఫీస్ సార్, అక్కడ నేను 14 years పనిచేశాను. కొన్ని కోర్టులు నా చేతులతో దృష్టి చేశాను మేడం. నేను అవ్వలేదు తెలియదు కూడా ఆశిస్తున్నాను. నేను పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తాను, ఉన్నట్టు నేను చేస్తాను మేడం. స్టిక్ పెట్టుకుని నడుస్తాను మేడం.
పట్టుండదు మేడం. చూడండి చూడండి అమ్మాయిని చూడండి సరే కూర్చోండి. నేను కాంట్రాక్ట్ బేసిక్ మేడం. ఉండే ఉన్న ఉద్యోగం లేకపోతే లేదు. ఇతను కొట్టిన తర్వాత 20 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఇతను అడిగి నేను కొట్టించుకున్నా. నేను ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటి నా దృష్టిలో నేను ఇంకా అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను మేడం. ఇంకా మంచి పని చేశారమ్మా. మంచి ఏం జరిగినా పర్వాలేదు. మేము అందరం కూడా ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఇట్లాంటి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మేము కూడా మీకు ఇట్లా అసలు చాలా మంది వాళ్ళు చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా కొడతారా అనేటటువంటిది మీకు ఎంత మద్దతు ఉంది. పోలీస్ యాక్షన్ కూడా సీరియస్గా ఉంటుంది. మీకు ఏమి ధైర్యంగా ఉండండి. మీకు కూడా ట్రీట్మెంట్ అట్లా ఉంటుంది. అది ఇప్పుడు నాకు జరిగితే జరిగింది మేడం. మాట్లాడతామండి, చేస్తాం. మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇబ్బంది మీకు భయపడాల్సిన నేను అడిగేది ఒకటే, ఇప్పుడు నాకు జరిగింది సార్, లేకపోతే ఇంకొకటి జరగకూడదు సార్ ఇట్లాంటివి. ఇప్పుడు చేసిన తప్పుని సమర్థిస్తున్నారు. మెయిన్ అది కాదు, సమర్థించొద్దు. మీరు నా తప్పుంటే లెటర్ రాయి, నువ్వు హెడ్ ఆఫీస్కి, హెడ్ ఆఫీస్ యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఏమీ చేయకుండా నీ ఇష్టం వచ్చిందని చేసుకోవాలంటే ఒక లేడీ ఎంప్లాయీని కొట్టేసి ఇష్టం వచ్చింది చేసుకోమంటే అది ఎలా చెప్పండి మీరు? అలా యాక్సెప్టింగ్ అయింది సార్. ఇంత దారుణంగా ఎక్కడ జరగదులేమ్మా. అసలు జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆ రకంగా కాంట్రాక్ట్ అనేటటువంటి కాదు మీరు అనుకుంటున్నారు. అదేనే కాదు, ఇక్కడ నిన్న వైజాగ్లో నర్సీపట్నం ఏమైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీనే కాదు కదా. అది అట్లా ఉంటుంది కొన్ని ఇన్సిడెంట్స్. మనం దాన్ని అందుకనే మనం సీరియస్గా ఉంటున్నాం. ఇట్లాంటి కేసుల పట్ల అదే మీ ఉద్యోగ భద్రత మీకు ఉండాలి. ఖచ్చితంగా మేము దానికి కూడా మాట్లాడతాము. కానీ చెప్తున్నాను, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని కాబట్టి జరిగింది అనేటటువంటి ఒకటైతే అదేమి లేదు మేడం. నేను అలా అనుకుంటే నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీ కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేమే సాక్ష్యాలు చెప్పు నీకు, మేము ఎవరూ రాము, చార్జీలు చేసుకోమని అడిగారు. అప్పుడే నేను భయపడి ఇప్పుడు ఉండాల్సింది. కానీ నేను భయపడలేనే. సాక్ష్యం చెప్పమన్నారా ఆఫీస్లో? దివ్యం వెళ్ళి అడిగితే ఆ మాట అన్నారు. అడిగితే ఆ మాట అందువల్లే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే నాకు అవసరం లేదు మేడం. ఇక్కడే న్యాయం జరిగినట్టు ఇంత దూరం ఉండేది కాదు, ఇంత వ్యవహారం నడిచేది కాదు మేడం. కొంచెం పర్వాలేదు మేడం. ఇంకా శాలరీ 20 days ఇచ్చారు మేడం. అన్నీ ఉన్నాయి. ఎవరు అదుపులో కూడా అతను కంట్రోల్ కాకుండా కంట్రోల్ కావట్లేదు మేడం. అప్పుడు కంట్రోల్ కావట్లేదంటే అట్లా పుషింగ్ చేసేసేసారు. ఇప్పుడు కోవిడ్ టైం మేడం. ఆ కోవిడ్ టైం వేసాను మేడం. ప్రతిరోజు డ్యూటీకి వచ్చాను మేడం. అది ఇంకా ఏంటి మేడం, ఇంకా మేము మా కుటుంబాలు ఏమైపోవాలి చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఒక మనిషి నాకు నేనేం చచ్చిపోతాను మేడం. నా హస్బెండ్ ఏమైపోవాలి, నా ఫ్యామిలీ ఏమైపోవాలి. ఈరోజు ఉదయం నుంచి మీడియాలో వీడియో చూసినటువంటి వారందరూ కూడా చాలా ఆవేదనకి ఆందోళనకి గురయ్యారు. ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఇంత రాక్షసంగా కిరాతకంగా జుట్టుబట్టి ఈడ్చి లాగి అసలు ఏంటిది ఆఫీసా లేకపోతే ఇంకేమన్నా అనేటటువంటి ఒక వాతావరణం ఈరోజు కళ్ళ ముందు కనపడింది. ఉషారాణి బాధితురాలతో ఇప్పుడే మాట్లాడాము. నిజానికి ఇది ఇంత దారుణంగా కొడతారా ఆఫీసులో నలుగురు మధ్య? చిన్న మాట మాస్క్ పెట్టుకోండి అన్నందుకు దానికి అంత ఒక కక్షగా అసలు మనిషి ప్రవర్తించినటువంటి విధంగా లాగేసి కింద పడేసి కుర్చీ కర్ర తీసుకుని కొట్టి, పైగా అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్, కాలు కూడా సరిగా లేదు, సరిగ్గా రెండు కాళ్ళు నిలబడలేనటువంటి మనిషి అమ్మాయి. అసలు ఆ జాలి కూడా లేకుండా తోటి ఉద్యోగి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించినటువంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈరోజున అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిర్భయ దాని కింద సెక్షన్స్ పెట్టడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరం కూడా అమ్మాయికి సపోర్ట్గా ఉన్నాం. అదే చెప్పాము ఈ రోజున మహిళల పట్ల, ప్రధానంగా వర్కింగ్ ఉమెన్ పట్ల, పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల, ఉద్యోగుల పట్ల ఇట్లాంటి కనీసం ఒక చిన్న మాట వాళ్ళని కించపరిచి మాట్లాడినా కూడా మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది. ఇంతకు ముందు చెప్పాం. అలాంటిది ఇంత భౌతిక దాడి
అసలు ఇష్టారాజ్యంగా ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గాన్ని వెనకేసుకురారు. ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ వారిని కూడా డిపార్ట్మెంట్ని కూడా కోరుతున్నాం, వారం రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టండి అనేది. మనం దిశ చట్టం అనేటటువంటి దాన్ని అసెంబ్లీలో ఆమోదించాం. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేటటువంటి విధంగా మన ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి ఉన్నది. ఇట్లాంటి కేసుల పట్ల మహిళలకి భద్రతగా ఉండాలనేటటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ దిశగానే ఇవాళ అందరం కూడా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి సంఘటన నెల్లూరు టౌన్లో జరగడం అనేటటువంటిది, సిటీలో జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. ఈ సంఘటనని ఇక మరొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక గుణపాఠంలాగా, ఒక హెచ్చరికలాగా చాలా స్ట్రిక్ట్గా ఈ కేసుని డీల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కఠినంగా శిక్ష ఉంటుంది, తప్పించుకోలేరు. ఇందులో ఎవరు కూడా సీసీ ఫుటేజ్ సాక్ష్యం ఉంది. ఆ పాపం అమ్మాయి బాధతోటి, అంటే ఇంత జరిగితే నాకు వెంటనే సపోర్ట్గా ఆఫీస్లో మేము సాక్ష్యం చెప్తామనేటటువంటిది రాలేకపోయారనేటటువంటి బాధ వ్యక్తం చేసింది. ఇది కూడా ఆలోచించాలి. తోటి మనిషి పట్ల, తోటి మనతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళ పట్ల మనం ఎంత మానవత్వంతో వ్యవహరిస్తున్నాం అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా ఉద్యోగుల పట్ల ఇట్లాంటి చర్యలు గనక మరొకసారి జరిగితే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందనేది చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా అయ్యన్న పాత్రుడు గారు, మాజీ మంత్రి గారు, ఒక మున్సిపల్ కమిషనర్ని, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే దానిపైన ఇవాళ కేసు పెడితే అరెస్ట్ కాకుండా మరి కాపాడినటువంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ట్వీట్ పెట్టడం ఇందాకే చూశాను. ఈ కేసు ఉద్యోగుల పట్ల ఇంత అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఇవాళ ఆందోళన పడుతున్నారు. మరి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారిని ఎందుకు వెనకేసుకొచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మహిళా ఉద్యోగుల పట్ల ఒక కమిషనర్ని అంత పెద్ద మాట బట్టలు ఉడదీసి కొడతాము అనేటటువంటి పద్ధతిలో అంత హీనంగా మాట్లాడిన తర్వాత వాళ్ళని మీరు వెనకేసుకొస్తే ఇట్లాంటి సంఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. మీ వల్ల జరుగుతున్నాయి. మీరు వాటిని సమర్థించడం వల్ల, మీరు వారిని కాపాడడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ రోజున లోకేష్ గారు వాళ్ళ మహిళా నాయకురాళ్ళు ఇంట్లో ఏమి కాలు కదల్చకుండా ఇంటి నుంచి బయటకి పనిచేసే వాళ్ళ మీద రాళ్ళు వేయటం అనేటటువంటి మంచి పద్ధతి కాదు. ఈ రోజున అందరూ కూడా మహిళల పట్ల విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా రక్షణకి ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, పెద్దపీట, మహిళల విషయంలో పోలీస్ యంత్రాంగం కానీ మొత్తం అధికార యంత్రం కానీ ఎంత సీరియస్గా స్పందిస్తున్నారనేటటువంటి మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి కేసుని ఇవాళ గుంటూరులో జరిగినటువంటి అశ్లీల వీడియోల కేసులో కూడా పోలీసు ఫ్యామిలీ అన్నప్పటికీ కూడా ఆ అబ్బాయిని మొత్తం ఏవన్గా పెట్టడం కావచ్చు, కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడం కావచ్చు, వెంటనే అరెస్ట్ చేయడం కావచ్చు, ఎక్కడా కూడా తాత్సారం జరగలేదు. ఇది ఈ రోజున మనం మహిళలకు ఇస్తున్నటువంటి భద్రత. ఇంకా మనం చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో ఉషారాణికి పూర్తిగా మద్దతు ఇస్తాం. అన్ని విషయాల్లో ఆమెకి కష్ట నష్టాల్లో తోడుగా ఉంటాం. ప్రభుత్వం తరపున, మహిళా కమిషన్ తరపున ఆమెకు ఒక మానసికంగా స్థైర్యం ఇవ్వడానికే ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు, సస్పెన్షన్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా బాధితురాలు వెనుక మేము ఉన్నాము. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళా ఉద్యోగుల పట్ల మేము మహిళా కమిషన్ ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతామనేటటువంటిది చెప్పడం కోసం ఈ రోజు రావటం జరిగింది. ఆమెకి పూర్తిగా అన్ని విధాలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అది మీడియాలో వచ్చిన తర్వాత అనేటటువంటి గారు ఈ రోజునే అది వెలుగులోకి వచ్చింది. నేను కూడా అడిగాను, 3 రోజుల పాటు ఎందుకు అరెస్టుకు సమయం తీసుకున్నారనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిఐ నాగేశ్వరమ్మ గారిని అడిగాను. అడిగితే సీసీ ఫుటేజ్ అది కలెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా రండమ్మా సిఐ గారు, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం లేట్ అయిందని, అదేవిధంగా ఆఫీసులో ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాలేదని, దానితో ఒక 2 రోజులు డిలే అయిందని చెప్పారు. అయినప్పటికీ కూడా చెప్పాము ఇంతకుముందు, ఇట్లాంటి కేసుల్లో అరెస్ట్ అనేటటువంటిది 24 గంటల్లో కావాల్సిన సీసీ ఫుటేజ్ సాక్ష్యమే ఉండగా ఇంకా వేరే సాక్ష్యాలు అవసరం లేదు. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం. ఇటువంటి కేసుల్లో ఇంకా బాగా తొందరగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చెప్పాం. అదేవిధంగా వారం రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టడం అనేటటువంటిది కూడా ఈ కేసులో జరగాలి అనేటటువంటిది మహిళా కమిషన్ తరఫున స్ట్రాంగ్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుతూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇక్కడ హరిత హోటల్ పైన కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇటు ఒక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సెన్సిటివ్ ప్లేస్ ఇది. ఈ సెన్సిటివ్ ప్లేస్లో ఈ రకంగా ఆఫీసులో ఒక అమ్మాయి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం అనేటటువంటి, అమ్మాయి అంటే వాళ్ళ ఫ్రంట్ లైన్లో ఉండి జీవితాన్ని, ప్రాణాలని, ఆరోగ్యాన్ని బలిపెట్టి
ఈ రోజున ఇట్లాంటి పని చేసే చోట ఇదే ఇచ్చే మర్యాద మహిళలకి? ఆలోచించాలి, వాళ్ళు ఎంత దుర్మార్గంగా రాక్షసంగా వ్యవహరిస్తున్నాము మనం అనేటటువంటి మగవాళ్ళు. పైగా అమ్మాయికి సపోర్ట్గా ఎంప్లాయీస్ రాకపోవడం అనేటటువంటి కూడా చాలా బాధాకరం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలప్పుడు ముందుకు రావాలి, సపోర్ట్ ఇవ్వాలి. రండి మీరు రండి, మీరు ఉండండి. ఇక్కడ పనిచేస్తున్న ఇతర ఆఫీసర్స్ కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదనే ఒక కంప్లైంట్ వచ్చింది. సో జేసీ డెవలప్మెంట్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తున్నాము. ఆయన మిగిలిన ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ యొక్క ఫంక్షనింగు లేదా ఇక్కడ ఉన్న ఇతర కంప్లైంట్స్ అలిగేషన్స్ ఏమున్నాయో వాటి మీద విచారణ చేసి నివేదిక ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం. ఆ కండిషన్స్ ఇప్పుడు సపోర్ట్గా అందరూ మాట్లాడుతున్నారు, దానిపైన కూడా విచారణ చేస్తాం. అదే చెప్తున్నాం. ఖచ్చితంగా అండి, అందరికి న్యాయం చేస్తాము. డిపార్ట్మెంట్ మొత్తం అమ్మాయికి సపోర్ట్గా నిలబడేలాగా కృషి చేస్తాం.